మావిగనైనా అవనివ్వండి, అమరావతి అయినా అవని, ఫస్ట్ ఒకటి డిసైడ్ చేయండి సార్. ఒక స్టాండ్ మీద ఉండండి. 2014లో అసెంబ్లీలో నేను అప్పుడు 13 ఏళ్ల పిల్లాన్ని ఫస్ట్ టైం టీవీ చూశాను. మీరే నారా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మీరే అమరావతిని యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన తర్వాత మళ్ళీ మీరే అపోజ్ చేస్తున్నారు. మీరు 53 ఏళ్ల వయసు దాటిపోయింది మీది. 49 ఏళ్ళకే ముఖ్యమంత్రి అయ్యారు, గొప్ప విషయమే. కానీ అది నిలబెట్టుకోవాలి కదా సార్. ఎక్కడ మీకే క్లారిటీ లేదు. అప్పుడు ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడారు. ఒక క్యాపిటల్ రీజియన్ అనేది సెట్ చేయండి సార్. వేరే స్టేట్ వాళ్ళు మీ క్యాపిటల్ ఏదంటే పర్టికులర్గా అమరావతి పలానా జిల్లా అని చెప్పుకోవాలి సార్. నేను కృష్ణా జిల్లాలో ఉంటాను, 2 కిలోమీటర్లు వెళ్తే అమరావతి, అది గుంటూరు జిల్లా, మళ్ళీ 5 కిలోమీటర్ల పక్కకు వస్తే ఇంకొకటి ఎన్టీఆర్ జిల్లా. ఏంటి సార్ ఇది? సో ఒక రీజియన్ని, ఒక పర్టికులర్ రీజియన్ని సెట్ చేసి దాన్నంతా ఒక పర్టికులర్ ఒక ఇదిగా సెట్ చేసి చేయండి సార్. ఇలా 3 జిల్లాలుగా 3 ముక్కల ప్యాకెట్ లాగా కాకుండా అమరావతి, ఓన్లీ అమరావతి అని ఒకటి చేయండి సార్. ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటి అంటే ఆయనకి స్పష్టత లేదు. స్పష్టత లేని విషయాన్ని కానీ వ్యక్తిని కానీ జనాలు ఎవ్వరూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండడు. సో సిద్ధంగా ఉండరు కాబట్టి ఆయనకి వచ్చేసారి కూడా అవకాశం దక్కకపోవచ్చు. అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అన్నం మొత్తం ఉడికిందా లేదని తెలుసుకోవడానికి ఒక గింజ ఒకటి చాలు. ఆయన తీసుకునే తొందరపూరితమైనటువంటి నిర్ణయాలు చాలు రేపు ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆయన విజయం సాధిస్తాడా లేదని చెప్పుకోవడానికి. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం సార్, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి 2.5 ఏళ్ళు గడుస్తుంది. సో ప్రతిరోజు నేను విజయవాడ నుంచి అమరావతి వెళ్తాను, కాలేజ్ బస్సులోనే వెళ్తాను. ప్రతిరోజు చూస్తున్నాను సార్, అక్కడ జరిగే డెవలప్మెంట్స్ కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన నిర్మించే పద్ధతిలో కూడా చాలా సార్ నిజంగా ఆ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పక్క దేశాల్లో సింగపూర్ తరహా డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు సార్. ఇప్పుడు మీరు వేరే ఏ సిటీ అయినా చూడండి ఇండియాలో, పర్టికులర్గా వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది. భారీగా వర్షపాతం నమోదైనప్పుడు మోకాల్లోతు నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ఆయన అమరావతిలో చేసేది ఏదైతే ఉందో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ని చాలా అండర్ ఫీట్గా కన్స్ట్రక్ట్ చేసి రోడ్లన్నింటినీ కలుపుతున్నారు సార్. అలాగే రౌండ్ సర్కిల్ ఒకటి ఉంటుంది. ఆయన ఏదో ఏ ఇమేజ్తో చేసేసి ఇలా చేసేసి ఏదో చూపించాడు అని అనడం కాదు. అదొక ప్లాన్, అదొక బ్లూ ప్రింట్. సో దాన్ని రోజు చూస్తాను నాకే అర్థమైంది సార్. ఒక్కొక్క రోజుకి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటే లారీలు తిరుగుతూనే ఉంటాయి, రోడ్లు పడతానే ఉంటాయి. సెక్రటేరియట్ కానీ హైకోర్టు కానీ రోడ్డుకు ఉన్న కనెక్టివిటీని చూస్తే ఏ సిటీ కూడా దాని ముందు నిలబడే పరిస్థితి లేదు సార్. అంత అద్భుతంగా అమరావతిని నిర్మిస్తున్నారు. ఇప్పుడు నేను విజయవాడ వాస్తవ్యునండి. 4 రోజుల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. మా చుట్టాలు హైదరాబాద్లో ఉంటారు. నేను గత 5 సంవత్సరాలుగా ఫ్రీక్వెంట్గా హైదరాబాద్కి విజయవాడకి తిరుగుతూనే ఉన్నాను. సో ఆవిడ విమర్శించేటప్పుడు ఏంటంటే ఆవిడ స్ట్రైట్గా అనేసారండి. నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో వర్షం పడితే మీ సీటు సెక్రటేరియట్లో తడిచిపోద్ది అన్నారండి. ఇప్పుడు ఆవిడ ఒక ముఖ్యమంత్రికి కూతురు అయ్యి ఉండి ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేయాలి? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అసలు అనడం చాలా తప్పండి. ఇప్పుడు ఎలా మునుగుద్దండి సీటు? 2 రోజులు వర్షం పడింది మొన్న, భయంకరంగా పడింది అమరావతిలో. మళ్ళీ 5 రోజుల్లో నీళ్ళు వచ్చాయి. మోకాల్లో మునిగిపోయే అంత నీళ్ళేం కాదయ్యి. ఎలా వచ్చాయో అలా ఇంకిపోయాయి. డ్రైనేజ్ సిస్టమ్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు అన్ని ఎకరాల భూమిని డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించాలంటే చాలా ప్లాన్ ఉండాలి, చాలా టైం పడుతుంది. ఆ టైం వచ్చేంత వరకు ఆగండి అమ్మ, మీరే చూస్తారు ఎంత డెవలప్ అయిందని చెప్పేసి. మీ సిటీకి, మీ క్యాపిటల్ సిటీకి, మా క్యాపిటల్ సిటీకి మార్పు గమనిస్తారు. మీరు ముందు చూస్తారు. మాకు నమ్మకం ఉంది మా గవర్నమెంట్ మీద. మా గవర్నమెంట్ అమరావతి అని అంటున్నారు. అమరావతి అన్న పేరు పలకడానికే జగన్ గారు ఇష్టపడలేదు. అదొకటి. అమరావతి అన్నది ఆల్రెడీ చట్టబద్ధత అయింది, పార్లమెంట్లో బిల్ అయ్యి చట్టబద్ధత అయింది. దాన్ని వ్యతిరేకించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? 29లో గెలవడం జగన్ గారికి ఇష్టం లేదయ్యా. నాకు రాజకీయం మళ్ళీ ముఖ్యమంత్రి చాలు. ఆయన ఆశల్లా తెలంగాణలో ఉంది, తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఇక ఆంధ్రాలో అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడ పెరగలేదు ఆంధ్ర తత్వం. ఆడ ఏంటంటే కంచెకోట చూసావా? మొన్న తీసేసేవాడికి చుట్టూ ఉన్న గోవాలు తీసేసేవాడు, మేము కూడా వెళ్ళాం. ఆ కంచెకోట ఇట్టా చూడాల్సి వస్తుంది. ఏందో జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఆయనకి ఇప్పుడు తెలుస్తుంది, అరే నాయన నేను జైల్లో ఉండారా బాబు, బయటపడాలి, ఇంకొక 5 ఏళ్ళు ఏడాయినా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనుకుంటున్నాడు. కాబట్టి మళ్ళీ మావిగన్న అంటున్నాడు. అది అమరావతి గురించి ఏం తెలుసయ్యా నీకు? కబ్జాలు చేయడానికి అక్కడ భూములు లేవు. ఎవడు సొంతంగా ఇచ్చి భూమి ఇచ్చారు? నువ్వు ఒక 5 ఎకరాలు తీసుకో, నీ రాయలసీమలోనే తీసుకో. ఒక 5 ఎకరాలు ఎవడైనా ఇస్తాడా నీకు? 33,000 ఎకరాలు అంటే ఏందనుకుంటున్నావు నువ్వు? 3 పంటలు పండించే రైతులు ముందుకొచ్చి ఇచ్చారంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అదేమంటే మునిగితే మరి నువ్వు పెడుతున్నావా?
3 పంటలు పండే భూమి అయ్యి అది నువ్వు పెడుతున్నావా? 3 పంటలు మునిగిపోవాలిగా, నువ్వు మునిగిద్ది అంటున్నావు నీ బ్యాచ్ మిత్తం. నువ్వు అంటలేదు, నీ వెనకమాల ఉన్న సలహాదారులు ఆ 10 మంది ఆ టీడీపీ నుంచి వచ్చిన బిత్తర్ బ్యాచ్. మరి అట్లాంటి వాళ్ళు అక్కడ ఎట్లా పుట్టారో ఆ జిల్లాలో మాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. నువ్వేమో ఈరోజు మధ్యాహ్నం నువ్వు మావి గన్ అన్న ఒక పదం గట్టిగా 29లో వెళ్తాను అన్నగానే 3 కాడ నుంచి 4 మధ్యలో 500 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది, 50 లక్షలు పెరిగి. నువ్వు ఆ రోజు 3 రాజధానులు అన్నగానే హైదరాబాద్లో ఎట్టా పెరిగిందో ఈరోజు రిజల్ట్ గంటలోనే కనపడింది. జగన్ గారు తెలుసుకోండి. చాలా ఆనందంగా ఉంది నువ్వు ఆ మాట అన్నందుకైనా, కానీ చాలా ఆనందంగా చెప్పుకోలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలామంది ఫోన్ చేశారు, పని చేసింది మావా అని. అదొక హ్యాపీనెస్ ఇచ్చావు. ఇప్పటికైనా మారు. 29 నీకు అవకాశం లేదు, 34కైనా నువ్వు అమరావతి అనే స్థితికి వస్తావని మేము అనుకుంటాం. ఆయన అమరావతి అన్న పేరు పలకడానికే ఇష్టపడట్లేదు. ఎందుకని అంటారు అసలు అమరావతి? చంద్రబాబు గారు పేరు పెట్టారు, చంద్రబాబు గారికి పేరు వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి హైదరాబాద్ పేరు వచ్చేసింది, ఆంధ్ర గోల్డ్ అని పేరు వచ్చేసింది, కర్నూలు రాయలసీమ నాది అని గర్వంగా చెప్పుకుంటారు. మొన్నటిదాకా బ్యాచ్ ఏమైంది? ఒక్క బంగారం బయటికి తీసారా? ఈరోజు 200 కేజీలు బయటికి తీశారు. ఇంకా 2 రోజులు అయితే ఇంకా 400-500 కేజీలు తెస్తున్నారు. బెంపడ పడిపోతుంది బంగారం. అది చాలదా ఆయనకి పేరుగా చెప్పుకోవడానికి ఆంధ్ర గోల్డ్ అని? చాలు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఈరోజు జగన్ గారు లాంటి వాళ్ళ చేత కూడా మావి గని చెప్పించాడంటే చంద్రబాబు నాయుడు గారు చాలు, లైఫ్లో గుర్తుండిపోతాడు ఆయన. చాలు. మావి గని జనాలు అసలు ఆంధ్రాలో నవ్వుకుంటున్నారన్నా, మా నుంచి ఈ అంటే నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఆ 2 జిల్లాల వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే చుట్టూ 5 మొత్తం 17 నియోజకవర్గాలన్నా, 2-3 జిల్లాలు. అది తెలీదా? మరి చుట్టూ అన్నీ బాగుపడతాయి కదా. కృష్ణా జిల్లా బాగుపడుతుంది. ఓన్లీ అమరావతిలోనే మొత్తం అన్నీ ఆడే పెడతాను. ఏడుంది నీకు? కంపెనీలు అన్నీ ఆడే పెడతారా? మరి ఆ మాత్రం తెలీదా నీకు? నువ్వు హైదరాబాద్ తిరిగావు కదా, హైదరాబాద్లో చదువుకున్నావు కదా, జై బాలయ్య అన్నావు కదా, బాలయ్య ఇంటి చుట్టూ తిరిగావు కదా, మరి నీకు తెలీదా? మరి తెలిసి మాట్లాడుతున్నావా? మేము నిన్నటిదాకైతే తెలిసే మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం. మరి వెనకమాల సలహాదారుల మాటలని నలిగిపోయావు. ఇప్పటికైనా మారు. ఆ 10 మంది టీడీపీ నుంచి వచ్చిన బిత్తర్ బ్యాచ్ని పక్కన పడే, సలహాదారులను పక్కన పడే, 34కు అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11 ఇంట్లో నీ ఫోటో ఉండాలనుకుంటున్నావు కదా. 34కైనా 54కైనా లేదా 59కైనా అవకాశం ఇస్తారు. ఆ ఫోటో పెట్టుకోవడానికైనా అవకాశం ఇస్తారు. అమరావతి అంటే ఏంటో తెలుసుకో. ఇప్పటికైనా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, మచిలీపట్నం అంటే ఏందో తెలుసుకున్నావు. 100 కిలోమీటర్లు అన్నావు. చాలు. 100 కిలోమీటర్లు కాదు, చుట్టూ 1000 కిలోమీటర్లు కబ్జా చేయలేని భూమి ఉంది అక్కడ. అది తెలుసుకో. ఒక్క రోడ్డే మధ్యాహ్నం నేను చూశాను, ఒక హైవే రోడ్, అమరావతి నుంచి నేను నెల్లూరు వెళ్ళి హైవే రోడ్ అది. ఎవడో రైతు ఎవరన్నాడు, మళ్ళీ వాడు కమ్మోడే, ఆడు ఎవరన్నాడు అని చెప్పేసి ఆడిది వదిలేసి రౌండ్ అప్ తిప్పారు, ఈ ఆకారం తిప్పారు. ఆడ ఎకరం ఆ పంట కనపడుతుంది ఆ రోడ్డు మధ్యలో మార్గం చూసి ఆశ్చర్యపోయా. అది చాలు, నువ్వు అది ఒక్కటి చూడు నీకు అర్థమైపోయింది. ఆ రోడ్లో ఒక్కసారి వెళ్ళి అనంతపురం నీ ఊరికి వెళ్ళి ఒక్కసారి నీకు అర్థమైపోయిద్ది రైతు అంటే ఏంటి అనేది. నీకు ఒకే ఒక్క ఉదాహరణ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003 డిసెంబరు జనవరి 2004లో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డ్వాక్రా వల్ల చాలామంది రైతులు ప్రాణాలు పోయినాయి. ఆ రైతుల్ని బతికిచ్చాడు, హైదరాబాద్ను వదిలేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. రుణం మాఫీ చేశాడంటే ఇల్లు ఆడ రైతును అడుగు, మా నాన్నగారు ఎంత మాఫీ చేశాడంటే 10 లక్షలు 5 లక్షలు అని గర్వంగా చెబుతారయ్యా మీ నాన్నగారు పేరంటే. అట్లా గుండెల్లో ఉండాలి. కానీ నీ ఫోటో పెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి. ప్రతి ఆంధ్రుడికి ఉపయోగపడే ఒక మంచి పని నువ్వు చెయ్యాలి. పనికి మాలిన పనులు కాదు. సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. ఏం సంక్షేమ పథకాలన్నా? ఆటో డ్రైవర్కి 10,000 ఇచ్చాడు, రోడ్డు బాగోలా తిప్పాడు, 5,000 రిపేర్కి అవుతుందని చెప్పేసి ఈయన 10,000 ఇస్తున్నాడు అని ఆటో నడుపుకొని ఇంట్లో పడుకున్నాడు అన్న. అదే సంక్షేమం. పిల్లలకి ఇచ్చావు, ఒక పిల్లోడికి ఇస్తే ఇంకో పిల్లోడు చదువుకోకూడదా? అదే సంక్షేమం. ఇదే సంక్షేమం. ఆరోగ్యశ్రీ అన్నావు, ఏ ఆరోగ్యశ్రీ చూశారు? కరోనా పోయింది 2 సంవత్సరాలు. నువ్వు ఆరోగ్యశ్రీ అంటావో, కరోనా వచ్చింది. కరోనా మందు ఆడిని మళ్ళీ నువ్వే దొక్కావు. నెల్లూరు రోడ్ని ఒక దళిత డాక్టర్ని మాస్క్ అడిగాడని పుణ్యంతో మరి ఆయనే తొక్కావు. మరి నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు దళితుల గురించి. దళితులకి కింద వాడిని పైకి తెచ్చిన పార్టీ ఏదంటే టీడీపీ పార్టీ. తెలుసుకో. ఈడు రోజు హోం మంత్రి గారు ఏం కులమో తెలుసా నీకు? తెలుసా? తెలుసుకో. ఆమె కూడా మాది అనకూడదు, ఎస్టీ వాళ్ళు అనకూడదు, వాళ్ళ గర్వం ఉంది, గౌరవం ఇవ్వాలి వాళ్ళకి అనే స్థానంలో ఆమెను కూర్చోబెట్టి ఈరోజు ఆంధ్రానికి గర్వంగా చూపిస్తున్నాడంటే అది చాలా ఆయన చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి చరిత్రకి మచ్చలేదు. 40 ఏళ్ల రాజకీయంగా రౌడీయిజం నువ్వు ఏదనుకుంటే అది
అన్ని యుజాలు జనానికి చూపించాడు. ఇంకా ముందు 4 తరాలు చెప్పుకునేలాగా పేరు తెచ్చుకున్నాడు. చాలు, అమరావతి అనేది పూర్తి చేస్తాడు అనే నమ్మకం మాకు కలిగింది. ఎందుకంటావా, బంగారం దొరికింది. ఇక కర్నూలు బంగారం నిన్న 200 కేజీలు తీశారు. చాలు, బంగారం మొత్తం పడిపోతుంది. ఇక ప్రతి ఒక్కడు భారతదేశం మళ్ళీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2007లో భారతదేశం మొత్తం ఆంధ్రాని ఉమ్మడి రాష్ట్రం ఎట్టా చూశారో రేపు 2027కి చూడబోతున్నారు అనేది గ్రహించండి జగన్ గారు. మీలో ఇంకా మార్పు రావాలి. మావి గంతో వెళ్తే 29కి ఒక్క సీటు కూడా రాదు. నేనే వచ్చేస్తానన్నాడు. నేను అంటున్నా అదేగా, ఒక్క సీటు కూడా రాదంటున్నా కదా. ఆయన మావి గాని అర్థం తెలుసుకో. దగ్గర నేను అంటుంది అదే సార్, మావి గన్ అర్థం తెలుసుకో. నువ్వు మచిలీపట్నం అంటే ఏందో తెలుసుకో, విజయవాడ అంటే ఏందో తెలుసుకో, గుంటూరు అంటే ఏందో తెలుసుకో. ఇవన్నీ ఎందుకు? నీ పేరు ఉండాలనుకుంటే జగన్ అని పెట్టేసుకో, అయిపోయా. నీ పేరు ఉండాలని అనుకుంటున్నావు, కానీ నీకు ఇచ్చారు బహుమతి. నువ్వు రాయి మీద వేసావు, పంట ఇది పొలం రాళ్ళ మీద వేసావు. భూమి కొలత అనేది ఎంత మంచి పని, దాన్ని ఫెయిల్ చేసుకున్నావు. నీ రాయి మీద బొమ్మ వేసి, పాస్బుక్ మీద నీ బొమ్మ వేసావు, 11 సీట్లు వచ్చినాయి. మరి ఇప్పటికి కూడా నీ పేరు ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. మంచి చేయి, నీ పేరు ఉంటుంది, నీ వెనకమాల నువ్వు అన్నట్టు ఫోటో ఉంటుంది, విగ్రహం ఉంటుంది. మంచి చేయకుండా సోమరపోతులు చేసే పథకాలు తెస్తే 10 మంది కూడా గుర్తుంచుకోరు. నువ్వు నమ్ముతున్నావే ఏ పథకాలు వేస్తే నాకు ఓటేస్తారని, ఎవ్వడు నేను దేకడు అనేది గుర్తుపెట్టుకో. అన్నగారు నమస్తే. నమస్తే. ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాగు ఇన్వెట్స్ అమరావతి అంటున్నారు. నేను మాగుగన్ తోటే వెళ్తాను అని చెప్పి అంటున్నారు. అవునండి. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎలాగంటేనండి, ఆయన స్టాండు, ఆయన పరిణితి, ఆయన అవగాహన ప్రకారం ఆయన మావిగంతోనే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన నేల గ్రౌండ్లోనే ఉంది ఆయన ఆలోచన. ఇంకా మనం ఎదుగుదాం అన్న ఆలోచన ఆయనకి లేదు. ఎందుకంటే ఒక అమరావతి రాజధానికి, అమరావతి అనే ప్రాంతానికి చట్టబద్ధత వచ్చి 10 ఏళ్ళు దాటింది. కానీ మళ్ళీ కొంతమంది కలగటం వల్ల మళ్ళీ పదే మనం ఏం చేయాల్సి వస్తుందంటే దానికి చట్టబద్ధత పదే కల్పించాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఇటువంటి వాళ్ళు చెడగొట్టేయాలన్న ఆలోచన వాళ్ళకి కలగటం. అసలు యాక్చువల్గా అమరావతి ఆంధ్రులు మెచ్చిన అమరావతి, లేదా దేశం మెచ్చిన అమరావతి, లేదా రాజ్యాంగం మెచ్చిన అమరావతి, లేదా దేశ నాయకులు కూడా అందరూ కోరుకుంటున్న అమరావతిని ఈయన ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో నాకు అర్థం కావట్లే. అసలు ఎందుకు వ్యతిరేకించాలి? మనం కూడా అమరావతికే ఓటేస్తే తప్పేంటి అనేది ఆయనకి ఎందుకు కలగట్లేదు అనేది నాకు విచిత్రం అండి. కారణం ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు అమరావతి రాజధానిగా ఉండాలి, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. అమరావతికి 30,000 ఎకరాలు ఏం సరిపోద్ది, 50,000 ఎకరాలు కావాలన్నాడు. ఏది చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి వ్యతిరేకంగా చేయటమే ఆయన ఎజెండా. ఇప్పుడు అమరావతి రాజధానికి 32,000 ఎకరాలు సేకరించాలి సరిపోద్ది అని చంద్రబాబు నాయుడు అన్నారనుకోండి, కాదు 50,000 ఎకరాలు అంటాడు. లేదా నేను హైదరాబాద్లో ఉంటున్నాడు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అని అంటే నేను విజయవాడలోనే, నేను అమరావతిలోనే నా ఇల్లు కట్టుకుంటానని అంటాడు. తర్వాత అధికారంలోకి వచ్చాడు, ఏదో పొరపాటున అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు మొదలెట్టాడు. 3 రాజధానులు అయిపోయిన తర్వాత మళ్ళీ విశాఖపట్నమే రాజధాని అన్నాడు. విశాఖపట్నం రాజధాని అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారం పోగొట్టుకుని ఇప్పుడు మావిగన్ రాజధాని అంటున్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడాలో ఆయనకు ఒక అవగాహన లేదండి. అవగాహన లేని మనిషి నిర్ణయాలు ఎలాగుంటాయంటే పిచ్చోడి చేతిలో రాయి కింద ఉంటుంది. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఆ మావిగన్ కాదు ఇంకోటి ఏదో రాజధాని అంటాడు. అటువంటి వాళ్ళు మాటలకు ఒక క్రెడిబిలిటీ ఉంది, అతనికి ఒక వాల్యూ ఉందని నేను అనుకోవట్లే. ఎన్ని తప్పులు చేయకపోతే 38 కేసులు నీ ముఖం మీద పెట్టుకొని 3,800 కోట్లు నీకు ఈడీ జప్తు చేయబడి నువ్వు 15 నెలలు జైల్లో ఉండి నీకు కూడా క్రెడిబిలిటీ ఉన్నట్టు నీ వెనకాల పడుతున్నారంటే నిన్ను ఏమనుకోవాలయ్యా స్వామి. నిజంగా నీ వెనకాల పడే గొర్రెలను ఏమనాలో నాకు అర్థం అవట్లే. వాళ్ళు నిజంగా అన్నం తింటున్నారా లేకపోతే ఏం తింటున్నారో నాకైతే అర్థం కావట్లే. ఈ మాట ఎందుకంటున్నాను, అసలు అందరూ అమరావతి రాజధాని అంటే నీకు అభ్యంతరం ఏంటి? నువ్వు వేరేదేదైనా వ్యతిరేకించవచ్చు కదా, లేకపోతే అందులో నీ తరపు నీకు అవగాహన తగ్గట్టుగా ఉన్న పరిపాలన నువ్వు చేయి. అంతేగాని అమరావతి రాజధాని అని మార్చేస్తే నీకే వచ్చింది. నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ అని చెప్పేస్తున్నావు. నేను మావిగన్ స్టాండ్తోనే నేను ఎలక్షన్కి వెళ్తాను.
నా మావిగన్ అనేవాడు నాకు ఓటేస్తాడు, అమరావతి అన్నవాడు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాడని చెప్తున్నాడు. ఓకే, సంతోషమే. కానీ ఇప్పుడు పెట్టేసి నేను ఈదో షర్ట్ ఇప్పేసి తిరుగుతాను, మీరు కూడా షర్ట్ ఇప్పేసి తిరిగేంటంటే ఎలా కుదురుతుందండి? నీకు తలా తోక లేదు, నువ్వు ఎలాగైనా తిరుగుతావు. నేను వీధిరౌడీని కాదు కదా, నేను అలా తిరగటాను. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఏదైనా సరే ఒక పిచ్చోడు తీసుకునే నిర్ణయాలకి ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించడమా, లేకపోతే సమర్థించడమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవసరం లేదు. చట్టబద్ధత కూడా అయిపోయింది కదా అమరావతి అన్నది. అవునండి, వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నానండి. వ్యతిరేకిస్తున్నాడంటే అతను ఫాలో అయ్యే గొర్రెలు ఇంకెంత గొర్రెలు అని అంటున్నాను నేను. ఇప్పుడు నువ్వు అంగీకరిస్తే తప్పేంటి? వ్యతిరేకించడం కాసేపు అమరావతి రాజధాని నువ్వు కూడా ఒప్పుకుంటే తప్పేంటి? తప్పే ఉందండి. ఏముంది? ఇప్పుడు మావిగన్నని ఒక 3 నెలల ముందు తీసుకొచ్చావు. మావిగన్ అంటే నీకే తలతోక. మావిగన్ అంటే మానసిక వికలాంగుడు జగన్ అంటున్నారు. అంటే మానసిక వికలాంగుడు జగన్ అంటే పిచ్చోడిని నేనే పిచ్చోండ్రా అని చెప్పుకున్నట్టు అవుతుంది. నేనే పిచ్చోండ్రా, నా పిచ్చి ప్రాంతాన్నే రాజధానిగా పెట్టండి అని చెప్పినట్టు అవుతుంది. మావిగన్ అంటే అంతే కదా, మానసిక వికలాంగుడు జగన్. అది అలాగే ఏంటంటే మనం ఎన్ని మాట్లాడినా ఇది చండాలంగానే ఉంటుందండి. అసలు అమరావతిని అందరూ రాజధాని అయ్యి చట్టబద్ధత కల్పించబడి దాన్ని నువ్వు ఒప్పుకుంటే తప్పేంటనేది నాకు విచిత్రంగా ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వాడివి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి కూడా నీకు అవగాహన లేదు. ఒక రాజధానికి ఎంత విలువ ఇవ్వాలో నీకు విలువ ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నిన్ను అసలు ఏమనాలో నాకు అర్థం అవట్లే. సరే, దానికి మళ్ళీ ఒక స్టాండ్ తీసుకుని ఒక పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా నీ వెనకాల కూడా ఎంతోమంది ఫాలో అయిపోయి ఎంతోమంది నీ వెనకాల పడిపోతున్నారంటే నీ వెనకాల ఒక మతం ఉంది, ఒక కులం ఉందన్న రెచ్చిపోవటం తప్ప ఈ వ్యవస్థలో ఉన్న ఎదవల్ని అది ఎలా చేయాలంటే తొక్కిపాడేయాలండి. లేకపోతే ఏంటంటే ఒక మంచి నిర్ణయాన్ని కూడా కొంతమంది ఎదవలు వ్యతిరేకించేది ఉంది. ఇప్పుడు సమాజంలో ఇటువంటి ఎదవలు ఉండటం వల్ల ఏంటంటే ఎంత మంచి జరుగుతుందో అంతా చెడు జరుగుతుంది. అలాగేంటంటే నష్టం అన్నమాట. ఇప్పుడు సపోజ్ అబుదాబీలోనూ లేకపోతే అరబ్ ఎమిరేట్స్లోనూ మాట్లాడేట్టు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వేరేవాడు ఎవడో మాట్లాడడానికి కుదరదు. ఒక టీవీ ఛానల్ ఉందంటే కనుక వేరేవాడు అందులో చెప్పిన మాటే, అది కూడా గవర్నమెంట్ ఫిల్టర్ అయిన తర్వాత న్యూస్ బయటకు రావాలి. అటువంటి ఛానల్లో అటువంటి వ్యవస్థ ఉంటే కనుక ఏ ఒక్క సన్నాసి కూడా దేన్ని వ్యతిరేకించే అవకాశం ఉండదు. ఎంత ప్రజాస్వామ్యంలో బతుకుతున్నా సరే ఇటువంటి దాన్ని కట్టడి చేయకపోతే చట్టాలకి గౌరవం ఉండదు, లేకపోతే న్యాయస్థానాలకు విలువ ఉండదు. ఇటువంటి ప్రశ్న రావణ్ గాడో లేకపోతే జడ శ్రావణ్ గాడో వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, లేకపోతే ముఖ్యమంత్రిని వ్యతిరేకించేలాగా మాట్లాడడం అనేది ఎంత దారుణంగా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. అటువంటి దానికి జగన్ గారు ఈరోజు మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను మావిగన్న స్టాండ్తోనే ముందుకెళ్తున్నానంటే నువ్వు మావిగన్న స్టాండ్తో ముందుకెళ్తలేదు. నేను పిచ్చోండ్రా, మరొకసారి నాకు ఓటేస్తారా లేదా, మంచోడికైతేనే మన మంచోడికైతేనే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అన్నట్టు నువ్వు అడుగుతున్నట్టుంది. నాకు అంతకంటే నేను ప్రత్యేకంగా ఏం చెప్పలేను. ఏది చెప్పినా సరే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి ఒకసారి. ఆడు ఏ ఉద్దేశం తెచ్చుతున్నాడో ఆడికి అవగాహన ఉండి చెప్తున్నాడా? ఏ అవగాహన లేకపోతే 150 సీట్ల నుంచి 11 సీట్లకి తువ్వని గెంటేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కకు పెట్టేశారో అది ప్రజలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా రాష్ట్రానికి ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు పెట్టుబడులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు నిరుద్యోగుల కోసం తప్పిస్తున్నారు అన్న తెలుసుకుని నిరుద్యోగులు కూడా వాళ్ళ కూడా మంచి వైపు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగానే రాష్ట్రానికి మంచి జరిగే విధంగా యువత కూడా ముందుకెళ్లాలని నేను ఆశిస్తున్నానండి. ఈ మధ్యకాలంలో కొంచెం కలలు ఎక్కువగా కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈయన బాధ్యత విస్మరించి అసెంబ్లీకి వెళ్లకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఏవో కలగని మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంలోకి ఇంకా రాలా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనకు కావాల్సింది అమరావతి నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఏదైనా లోపం జరుగుతుందా? లేదు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. అక్కడ ప్రజలకు ఇబ్బందికరమైన ఏదైనా వాతావరణం ఉందా? అన్నీ అమలవుతున్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. అవన్నీ మాట్లాడడం మానేసి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టేస్తే నేను మావిగను చెప్పొస్తాను, మీరు అమరావతి చెప్పురండి నన్ను. బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఎలా మాట్లాడతాడా? ఏమన్నా కొంచెమైనా బుర్రన్నవాడు ఎలా మాట్లాడు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవి కూడా పగటకళ్ళు, అవన్నీ పగటకలకు అంటున్నాడు. చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పనుల మీద ఏం లేదు. మావిగన్ అని చెప్పి ఏదో కొత్త రకం అందుకున్నాడు. మరి కల్లో ఎవరు చెప్పాడో, మరి పెట్టుకున్న 70 మంది సలహాదారులు 53 మంది రెడ్లు చెప్పారేమో తెలియదు. కానీ బుర్రలేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు, అనవసరం మాటలు మాట్లాడుతున్నాడు. ముందు 3 రాజధానులు అన్నాడు. ఎక్కడా కూడా ఒక రాయి వేసిన పాపాన్ని పోలేదు. ప్రజల్ని అయోమయంలో పెట్టి 3 రాజధానులు ఆయన వచ్చి 11 సీట్లు పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని వస్తాడు. ఎవడన్నా నమ్మే పరిస్థితేనా?
నమ్ముతాడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయనకి పరిపాలన చేతగానండి. పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. ఓన్లీ ఒకవేళ 5 సంవత్సరాలు సీఎంగా చేసాడు, అప్పుడన్నా నేర్చుకుంటాడేమో అనుకున్నాం, నేర్చుకోలేదు. ఏదో సంక్షేమ పథకాలు ఎవడో చెప్పిన సలహా తీసుకుని సంక్షేమ పథకాలు ఇస్తే బానిసలైపోతారు ప్రజలు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కూడా చూసుకోకుండా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు అనుకున్నారు. కాదు, సంక్షేమ పథకాలతో రాష్ట్రం బాగుపడదు, సంక్షేమ పథకాలతో బిడ్డల భవిష్యత్తు బాగుపడదు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే అభివృద్ధి జరగాలి. ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు అవన్నీ నిర్మితమైతే భావితరాలకి పునాది వేసినోడు అవుతాడు తప్ప ఇలాగా ఇష్టానుసారంగా సంక్షేమ పథకాలు ఇచ్చి తిన్నామా ఉన్నామా తెల్లారిందా అంటే వాడు నాయకుడిగా పనికిరాడు. పనికిమాలిన నాయకుడిగా ప్రజలు గుర్తించే వేళ 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టేశారు. కాబట్టి ఏవేవో పిచ్చి మాటలు, మతిలేని మాటలు, బుర్రలేని మాటలు మాట్లాడుతూ జనాల్లోకి వద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ట్రోల్ అవుతూనే ఉన్నాడు. అంతే తప్ప ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి. వాళ్ళు అసెంబ్లీలో ఎన్నో పనులు చేస్తున్నారు, ఆ పనులు కరెక్ట్గా ప్రజలకు అందుతున్నాయా లేదా అదే ఆలోచించండి సార్. అంతే తప్ప ఇలా పిచ్చి మాటలు, తెలుగు తక్కువ మాటలు మాట్లాడి ఇంకా దిగజారిపోయే 11 సీట్లు 5 సీట్లకు తెచ్చుకోకండి. మీరు ప్రజల పక్షాన్ని నిలబడకపోతే వేళ ప్రజలు మిమ్మల్ని చాలా దూరం పెట్టేస్తారు. మీరు అప్పుడు ఏ డ్రామాలాడి వచ్చినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి టైంలో, ఇప్పుడున్నటువంటి అభివృద్ధిపై మీరు ఒక కన్నేసి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఏదైనా అన్యాయం ఉంటే దాన్ని ఎదిరించి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయండి. అప్పుడే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కానీ ఇలాగా తెలుగు తక్కువ మాటలు, తెలివిలేని మాటలు మాట్లాడితే మీకు ఉన్నటువంటి 11 సీట్లు 5 సీట్లకు పడిపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు అసలు జగన్ చిన్నపిల్లాడా, ఎక్స్ సీఎమ్మా, నాకు ఏమీ అర్థం కావట్లా. అతనికి గైడెన్స్ ఎవరైనా ఇస్తున్నారా, లేకపోతే ఈయన ఓన్గా తీసుకుంటున్నాడో కూడా అర్థం కావట్లా. లేకపోతే పార్టీలో ఏదన్నా ఫెయిల్ చేయాలి, అటర్ ఫెయిల్యూర్ చేయాలని జగన్ని చూస్తున్నారో కూడా తెలియట్లా. ఇప్పుడు మా విగన్, నాకు మాత్రం మా జగనే. కానీ మీరు ఏంటో నాకు అర్థం కావట్లా. ఆ రోజుల్లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆయన సాక్షిగా, రాష్ట్ర మంత్రులు సాక్షిగా, కేంద్ర మంత్రులు సాక్షిగా, ప్రభుత్వ అధికారులు సాక్షిగా అమరావతిని అంగీకరిస్తున్నట్టుగా నువ్వు సంతకం పెట్టావు, రాజధానిగా అంగీకరిస్తున్నట్టు. అట్లాంటిది నువ్వు రాగానే 3 ముక్కలు, 3 రాజధానులు, విశాఖ, అమరావతి, కర్నూలు అన్నావు. దానికి స్టాండ్ తీసుకోరా. ఇప్పుడు కూడా నువ్వు అదే స్టాండ్లో ఉండాలి. మళ్ళీ ఏంటి, మైండ్ ఏమైనా దొబ్బిందా? ఏదో మైండ్ అంటారు, చిప్ అంటారు, ఈ మధ్యన కొంచెం నాలెడ్జీ పెరిగింది కాబట్టి. ఏంటి జగన్ గారు, నువ్వు అసలు ఆ ప్రెస్ మీట్ పెట్టావు, ఆ ప్రెస్ మీట్ దగ్గర కూడా 10 మంది లేరు. మరి ఇండివిజువల్గా పెట్టావో ఏం పెట్టావో కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు మా విజన్, మా జగన్, అది ఎక్కడుంది? ఆ పట్టణాలు ఎక్కడున్నాయి? మచిలీపట్నం ఎక్కడుంది? అమరావతి రాజధాని పరిధిలోనే ఉంది అది. విజయవాడ, గుంటూరు అవేంటి అమరావతి రాజధాని. నువ్వు కొత్తగా పెట్టిందేం లేదు, చేసేదేం లేదు. ఆ రోజు 3 ముక్కలాట ఆడావు, మళ్ళీ 3 ముక్కలాట, మళ్ళీ 3 ముక్కలాట, 3 ముళ్ళు 9 ముక్కలాట ఆడుతున్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి మానుకో. నువ్వు సంతకాలు ఆల్రెడీ పెద్దల సభలో, పార్లమెంటు సభ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా, అందరి సాక్షిగా, అందరి ఆమోదముద్ర పొంది అమరావతి రాజధాని అని ఫిక్స్ అయిపోతే నువ్వు ఒక్కడవే తిరస్కరించావు. కారణం ఏంటి? చివరికి నువ్వు ఒక్కడవే మిగులుతావో మిగలవో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి ఇలాంటి ఆల్తు పాల్తు దౌర్భాగ్య రాజకీయాలు చేయకండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకో గొడవ కాపులతో. సాయికృష్ణ గారిది ఏదో కేసు విషయం తీసుకుంటే కాపులకి సాయికృష్ణ గారి కేసుకి సంబంధం ఏంటి? అక్కడ విజయనగరంలో ఎక్కడో మన బొత్స సత్యనారాయణ గారి చేత మీటింగ్ పెట్టించావు. మళ్ళీ తోట తిరుమతుల చేత రాజమండ్రిలో మీటింగ్ పెట్టించావు. ఇక్కడేమో మన అమరావతిలోనేమో అమరావతి అవసరం లేదు, రాజధాని అవసరం లేదన్న నువ్వు పెద్ద రౌడీజం చేసి విధ్వంసం సృష్టించావు. ఏం తెలియనట్టు ఉంటావు. మీ స్కూలు చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నాం, మీ నాన్న స్కూలు, మీ తాత స్కూలు. ఎందుకంటే నా వయసు కూడా నీకన్నా పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా. చదువుకున్నా, మాకు తెలుసు మీ పాలిటిక్స్, బ్రిటిష్ పాలిటిక్స్. మీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర మీరు పనిచేశారు కాబట్టి వాళ్ళ పాలిటిక్స్ అవి మానుకోండి. నువ్వేదన్నా ఉంటే ప్రజలకి ప్రభుత్వం ద్వారా ఏమైనా పనులు చేయాలేమో చేపించు, వాటి మీద ప్రశ్నించు. అంతేగాని ఈ రౌడీ విజాలు, గూండా విజాలు ఇట్లాంటి చేయకండి ప్లీజ్. నువ్వు మా విజన్ అనేది కరెక్ట్ కాదు.
ఎట్లా అంటే ఆల్రెడీ అదే రాజధానిలో ఉంది మా విజన్. ఇంకా నువ్వు కొత్తగా పెట్టేది ఏముంది? 2029లో అజెండాగా వస్తానంటున్నావు. అజెండా ఏజెండా ఏంటి జగన్ అన్న నువ్వు? చిన్నపిల్లలు బొమ్మలాటలు ఆడుకుంటారు ఏంటి? ఇదేమి రాజధాని అంటే? అందుకని అమరావతి అన్న పేరు కూడా పలకడానికి ఇష్టపడట్లేదు అంటారు జగన్. ఇప్పుడు అమరావతి అని కాదు, ఇప్పుడు మా విజన్ అనేది మనకేమన్నా పలుకుతుందా పేరు? అమరావతి అంటే అది పవిత్రమైంది. ఒకప్పుడు బుద్ధుడు సంచరించిన నేల. అమరేంద్రుడు, శివలింగం, శివుడు టెంపుల్, ఫేమస్ టెంపుల్ అక్కడ ఉంది. అమరావతి పూర్వీకులు దేవతలు సంచరించిన నేల అది. అర్థమైందా? ఈయనకేంటంటే ఈయన చెప్పిందే నమ్మాలి, ఈయన చెప్పిందే వినాలి. ఇప్పుడు మా విజన్, ఇప్పుడు అమరావతి ఏమైంది? నువ్వు అనుకున్న రాజధాని అమరావతే. నువ్వు మా విజను మా జగను ఏది అనుకుంటున్నావు అది కూడా అమరావతే. అంటే నువ్వు అమరావతి రాజధానిగా ఒప్పుకున్నావు. అర్థమైందా? జగను అది ఒప్పుకున్నావు, 100% ఒప్పుకున్నావు. నీకు తెలియక ఏదో అజెండా బొజెండా అనుకోండి. కొత్తగా నువ్వు జెండాలు గిండాలు ఏం లేవు. ఇలాంటివి మానుకోండి. ఎందుకంటే ఎంత నాశనం చేసేసారో తెలుసు. రోజుకు ఏంటి డైవర్ట్స్ పాల్స్ చేస్తారు మీరు. డైవర్టింగ్ పాల్స్, ప్రభుత్వాన్ని పనులు చేయకోకుండా, ప్రజలకు సేవ చేయకోకుండా ఇట్లాంటివి చేస్తుంటావు. ఎందుకంటే రాజకీయంలోకి నేను వచ్చేయాలి, ఏదో ఒక విధ్వంసం సృష్టించాలి, నీ వైపు మళ్లించుకుంటావు జనాలని.